హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. వివేకానంద గారి హత్య కేసు ఆధారంగా చిత్రీకరించినటువంటి మూవీ హత్య. ఆ హత్య మూవీకి సంబంధించిన సన్నివేశాలు కొన్ని సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా ఈ హత్య మూవీకి సంబంధించినటువంటి క్లిప్పులు, హత్య మూవీకి సంబంధించి అందరూ చూడండి అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయట. ఆ విధంగా ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యలో నిందితుడిగా ఉన్నాడో సునీల్ యాదవ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏమని? హత్య సినిమా సన్నివేశాలు వైరల్. సునీల్ యాదవ్ ఫిర్యాదు మేరకు 5గురిపై కేసులు నమోదు చేశారు. హత్య సినిమాలో తన తల్లిని క్రూరంగా చిత్రీకరించారని అందులో పేర్కొన్నారు. ఏవనగా వైఎస్ అవినాష్ అన్న యూత్ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ పవన్ కుమార్ పై కేసు నమోదు చేశారు. ఏటుగా వైకాపా సోషల్ మీడియా కడప అడ్మిన్ పై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా పైన పడటం అంటే ఎంత ఈజీ అయిపోయిందో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కదా. ఇప్పుడు హత్య ఆ మూవీ వచ్చి ఎప్పుడో జరిగింది. దానిలో ఉన్నటువంటి సన్నివేశాలని వైరల్ చేస్తున్నారంటూ దాని ద్వారా వాళ్ళ అమ్మని, ఈ సునీల్ అనే వ్యక్తిని చాలా ఘోరంగా చిత్రీకరించారంటూ నిందితుడుగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ పేర్కొనడం జరిగింది. ఒక విషయం, ఇక్కడ సునీల్ యాదవ్ పేరు ఏమైనా అందుట్లో మెన్షన్ చేశారా సినిమాలో? లేదు. సునీల్ యాదవ్ అని చెప్పారా? లేదు. మరి అటప్పుడు నీ పేరు ఎందుకు అనుకుంటున్నావు? పేర్లు మార్చి కదా వాళ్ళు తీసింది. ఓకే, నీ పేరే అని నువ్వు ఫీల్ అవుతూ ఉన్నప్పుడు, మీ తల్లిని నిన్ననే అంతా బాధ పెడుతున్నారన్నప్పుడు ఆధారాలతో కదా నువ్వు వెళ్ళాలి. ఆధారాలతో వెళ్ళావా? వెళ్తే వెళ్ళండి, గుడ్. నెక్స్ట్, హత్య సినిమా డైరెక్టర్, నిర్మాత, రైటర్తో పాటు మరికొందరిపై పులివెందుల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. మరి అటప్పుడు రామ్ గోపాల్ వర్మ గారి పైన రక్త చరిత్ర తీశారు, ఆయన పైన. అదే విధంగా నిన్నే కాక మొన్న ఏదో యూట్యూబ్ లో రిలీజ్ అయింది ఒక సోది సినిమా, వివేకానంద గారి పైన హత్యకు సంబంధించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేయించారంటూ వాళ్ళ పైన. అంటే వాళ్ళు భయపడి పేర్లు బయటకు చెప్పలేదు అనుకో, ఉచ్చ పడిపోతుంది, కారిపోతుంది వాళ్ళకి, ఆ సినిమా తీసిన వాళ్ళకి. కానీ ధైర్యంగా సినిమా తీశారు కదా, అది కల్పిత కథల ఆధారంగా తీసామని చెప్పొచ్చు కదా వాళ్ళు. మీరు చూడలేదు సినిమా ఎలా ఉందో? డైరెక్టర్ పైన, నిర్మాత పైన, అదేవిధంగా రైటర్ పైన కూడా కేసు పెడతాం జరిగింది పులివెందుల పోలీస్ స్టేషన్ లో. పవన్ కుమార్ అనే వ్యక్తి వైకాపా వాట్సాప్ గ్రూపుల్లో హత్యా సినిమాకు సంబంధించిన సన్నివేశాలు వైరల్ చేస్తున్నాడని సునీల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఇంటి వద్ద పలువురు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని చెప్పారు. అంత సీన్ లేదు, అనుమానాస్పదంగా తిరిగేంత అవసరం ఎవరికి లేదు. రీజన్ ఏంటంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా ఈ కేసుని ఎప్పుడో సిబిఐ హ్యాండ్ ఓవర్ చేశారు. ప్రత్యేకంగా నీ పైన అనుమానాస్పదంగా తిరిగే సీన్ లేదు, ఏదో కేసు పెట్టాలని పెట్టినట్టు అర్థమవుతుంది ఇందులో. ఓకే, పోలీసులు బిఎన్ఎస్ ఐటీ యాక్ట్ 69 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. తన ప్రాణానికి హాని ఉందని సునీల్ యాదవ్ 2 రోజుల క్రితం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా గ్రూపుల్లో పోస్ట్ చేయడానికి ఏముంది, ఆల్రెడీ థియేటర్లో రిలీజ్ అయింది, యూట్యూబ్లో ఉంది, అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ఉంది సినిమా. ఇప్పుడు సోషల్ మీడియా గ్రూపుల్లో పోస్ట్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, అది పెద్ద మ్యాటర్ కాదు కదా. మరి ఇప్పుడు అన్ని సినిమాల్లో అందుబాటులో ఉన్న మూవీని ముక్కలుగా కట్ చేసి పెడితే నీకెందుకు, ఎలా పెడితే నీకెందుకు? దాన్ని ఎవడు అబ్జెక్ట్ చేయడు, దానిపైన కేసు ఎలా కడతారు? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సెన్సార్ సర్టిఫికేట్ లేదంటే ఓటీటీలో ఎక్కడో రిలీజ్ అయిన దాన్ని తీసుకొచ్చి ఒక ముక్కని తీసుకొచ్చి పెడతాం వల్ల నీకేంటి ప్రాబ్లం? కేసు ఎలా పెడతారు? నువ్వైతే సినిమా వాళ్ళపైన కేసు పెట్టుకోవాలి, వాళ్ళ ద్వారా తీసుకొచ్చారు కాబట్టి. ఇప్పుడు సినిమా వాళ్ళపైన కూడా కేసు పెట్టారు కదా. మొత్తానికి నిజాలు జనానికి తెలియకుండా ఎలా నొక్కేయాలో ఆ విధంగా చేస్తారనమాట. ఇప్పుడు హత్య, నెక్స్ట్ ఇంకో సినిమా వస్తుంది, దాన్ని కూడా అలాగే చేస్తారా? ఈసారి కొంచెం ఘాటుగా, డెప్త్ గా చేస్తారు, గ్యారంటీగా చేస్తారు. వాస్తవాలని తవ్వి తీస్తారు ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళు. మరి అప్పుడేం చేస్తారు? ఏం లేదు, ఏదో సినిమా చాలా నచ్చింది, అందరికి వెళ్ళిపోయింది, వాస్తవాలు 130% మందికి అయితే తెలిసినాయి. ఇప్పుడు దాన్ని కప్పిపుచ్చుకొని దాని నుంచి తప్పించుకు పారిపోవడానికి వాళ్ళ పైన కేసులు పెట్టి హింసించడానికి ఇది ఒక రకమైనటువంటి చర్య, అంతే అంతే కదా. ఏం మనుషులు రా అయ్యా మీరు. సరే, వీళ్ళందరి పైన కేసులు పెట్టారు, హత్య మూవీ చేసిన డైరెక్టర్ల పైన, నిర్మాతల పైన, అదేవిధంగా రైటర్ పైన, అదేవిధంగా ఆ హత్య మూవీ సంబంధించినటువంటి పోస్టులు ఫార్వర్డ్ చేస్తున్న వైఎస్ అవినాష్ అన్న యూత్ అనే ఒక సోషల్ మీడియా గ్రూప్ పైన, అదేవిధంగా కడప వైపు సోషల్ మీడియా అడ్మిన్ పైన కూడా కేసు పెడతాం జరిగింది. ఏముండదు, బయటకు వచ్చేస్తారు అంతే, అంతే కదా.
సినిమాలు తీయడం తప్పే అంటే అలా అయితే రియల్ స్టోరీలు బోల్డ్ తీసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి పైన కూడా వెళ్ళి కేసులు పెట్టండి. సో ఇది కక్షపూరితమైన చర్య అని మనసారా నమ్ముతూ అది నిజమే అని మీరు కూడా అర్థం చేసుకొని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.